వెల్కమ్ టు టెక్ ట్రాన్స్ఫర్. ఈ వీడియోలో అండర్ 15,000 ప్రైస్ రేంజ్లో రీసెంట్ టైమ్స్లో బాగా సెల్ అవుతున్న అర్బన్ కంపెనీ యొక్క నేటివ్ M1 అండ్ M2కు సంబంధించి డీటెయిల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి అర్బన్ M1 అయినప్పటికీ M2కి M1కు కొన్ని మైనర్ డిఫరెన్సెస్ తప్పితే వాటర్ ప్యూరిఫికేషన్లో ఎలాంటి తేడా ఉండదు. అండ్ M1తో పోలిస్తే M2 ఒక 2,000 to 3,000 ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే M1తో కంపేర్ చేస్తే M2లో మనకి టచ్ ప్యాడ్ కంట్రోల్తో వస్తుంది. అంటే పవర్ ఉంటేనే ఈ M2 వాటర్ని డిస్పెన్స్ చేయగలదు. బట్ ఇది నాకు M1లోనే బెటర్గా అనిపించింది. పవర్ పోయినప్పుడు కూడా మనం వాటర్ని అయితే పట్టుకోవచ్చు, ఎందుకంటే అది మాన్యువల్ వాటర్ డిస్పెన్సర్తో వస్తుంది. అండ్ M2లో మనకి యాప్ సపోర్ట్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనం ఫిల్టర్ యొక్క హెల్త్ని, TDS లెవెల్ని అండ్ వాటర్ కన్జంప్షన్ అయితే తెలుసుకోవచ్చు. M1లో అలాంటి యాప్ సపోర్ట్ అయితే లేదు. సో ఇవే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్. టచ్ కంట్రోల్తో కొంచెం స్మార్ట్గా ఉండాలి అనుకుంటే M2కి వెళ్ళండి. బట్ నాకు ఆ 2,000-3,000 ఎక్కువ పెట్టడం M2కి వర్త్ అనిపించలేదు. మాన్యువల్ వాటర్ డిస్పెన్సర్తో పవర్ పోయిన వాటర్ పట్టుకునేలా ఉన్న M1 బెటర్గా అనిపించింది. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. ప్యూరిఫికేషన్ పరంగా మాత్రం రెండింటిలో ఏ తేడా ఉండదు ఏది పర్చేజ్ చేసినా. ముందుగా డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అయితే చాలా బాగుంది. బ్లాక్ కలర్లో క్లాసీగా ఉంది అండ్ స్లీక్ అండ్ మోడర్న్ డిజైన్తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ట్యాంక్ మనకి ABS ప్లాస్టిక్తో వస్తుంది. అవుటర్ బాడీ, ఇన్నర్ బాడీలో మాత్రం పాలీప్రొఫైల్ని అయితే యూజ్ చేశారు. ఇది ఫుడ్ సేఫ్ గ్రేడ్ ప్లాస్టిక్తో వస్తుంది అండ్ FDA RoHS స్టాండర్డ్స్తో వస్తుంది. వాటర్ ప్యూరిఫైర్ ఫ్రంట్ మనకి LED రింగ్ లైట్ ఇండికేటర్ అయితే ఉంది. చూడ్డానికి అయితే ప్యూరిఫైర్ చాలా బాగుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్ లో వంక పెట్టడానికి అయితే లేదు. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ మనకి 8 లీటర్ కెపాసిటీతో వస్తుంది. సో మిడ్ సైజ్డ్ ఫ్యామిలీకి ఈజీగా సరిపోతుంది. ఇది 100% RO కంట్రోల్ వాటర్ ప్యూరిఫైర్ అండ్ 10 స్టేజెస్ లో వాటర్ అయితే ప్యూరిఫికేషన్ చేస్తుంది. అండ్ బ్యాక్టీరియా, జర్మ్స్ లాంటి వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి UV ప్రొటెక్షన్ తో కూడా వస్తుంది. ఇదైతే మంచి విషయం. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైర్ అవసరం అయితే తప్పితే RO ఫిల్టర్ అయితే యూజ్ చేసుకోదు. జనరల్ గా 300 కంటే బిలో TDS లెవెల్ ఉన్నప్పుడు RO ఫిల్టరేషన్ అవసరం లేదు. అలాంటప్పుడు కూడా కొన్ని బ్రాండ్స్ ROతో ఫిల్టరేషన్ చేస్తుంటాయి. దానివల్ల మన బాడీకి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ రిమూవ్ అవుతాయి. బట్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ మాత్రం తక్కువ TDS లెవెల్స్ ఉన్నప్పుడు ROని యూజ్ చేసుకోకుండా UV UF మోడ్లో మాత్రమే ఫిల్టరేషన్ చేస్తుంది. దానివల్ల మనకు కావాల్సిన మినరల్స్ వాటర్లో ఉండడంతో పాటు RO ఫిల్టర్ యొక్క లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అండ్ అంతే అది ఈ వాటర్ ప్యూరిఫైయర్ రివర్స్ రిన్స్ టెక్నాలజీతో వస్తుంది. ఏదైతే వాటర్ ప్యూరిఫికేషన్ అవుతుందో అది మళ్ళీ రివర్స్లో ఫిల్టర్లోకి వెళ్ళి ఫిల్టర్ని క్లీన్ చేస్తుంది. దీనివల్ల ప్యూరిఫైయర్ యొక్క లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇదైతే చాలా మంచి విషయం. అండ్ అంతేకాదు ఈ వాటర్ ప్యూరిఫైయర్ 4-in-1 హెల్త్ బూస్టర్తో వస్తుంది. కాపర్, కాల్షియం, మెగ్నీషియం లాంటి మినరల్స్ని వాటర్కి యాడ్ చేస్తుంది. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్లో వాటర్ వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంది. రీసెంట్గా ఒక 4-5 వాటర్ ప్యూరిఫైయర్స్ని అయితే ప్రజెంట్ నేను టెస్ట్ చేస్తున్నాను. వాటితో కంపేర్ చేస్తే నాకు వాటర్ వేస్టేజ్ అయితే దీంట్లో చాలా అంటే చాలా తక్కువ అనిపించింది. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి ఇష్యూస్ లేవు. వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నేను ఉండే ఏరియాలో TDS వాల్యూ మోర్ దెన్ 1,300 ppm అయితే ఉంటుంది, విచ్ ఈస్ వెరీ హ్యూజ్, చాలా ఎక్కువ. సో మనకి ఆ ట్యాప్స్ పైన తెల్లగా పడుతుంది. అంత హెవీ TDS వాల్యూస్ ఉన్న ఏరియా ఇది. బట్ సో చాలా బాగా కంట్రోల్ చేస్తుంది TDS వాల్యూస్ని. వాటర్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సేమ్ వాటర్ ప్యూరిఫైయర్ని మా బ్రదర్ కోసం కూడా నేను ఆర్డర్ చేశాను. తను ఆల్రెడీ 6 months నుంచి అయితే వాడుతున్నాడు. ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. పర్సనల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్కి వాల్యూ ఫర్ మనీ అనిపించింది. అండ్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ని ఆఫర్స్ టైంలో అర్బన్ నేటివ్ M1 అయితే నియర్లీ 12,000, 13,000కి వచ్చింది. M2 14,000, 15,000కి అయితే వస్తుంది. బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని నార్మల్ టైంలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో డెఫినెట్గా బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్ అని అయితే చెప్పచ్చు. అండ్ ఇంకా అన్నింటికంటే ఇంపార్టెంట్ వాటర్ ప్యూరిఫైయర్స్లో మనకి చెప్పుకోవాల్సింది వారంటీ. 2 years అన్కండిషనల్ వారంటీతో వస్తుంది. అంటే ఫిల్టర్ పైన, పార్ట్స్ పైన, ఏది పైన సో ఎలాంటి క్వశ్చన్ లేకుండా మనకైతే 2 years ఫ్రీగా అయితే వాళ్ళే స్పేర్స్ చేంజ్ చేస్తారు, ఫిల్టర్స్ మారుస్తారు, సర్వీస్ ఇస్తారు. ఆఫ్టర్ 2 years మాత్రం AMC ఛార్జెస్ 4,500 అయితే ఉంటాయి. ఇన్స్టాలేషన్ కూడా చాలా బాగా జరిగింది. వచ్చిన టెక్నీషియన్ కూడా సరైన నాలెడ్జ్ అయితే ఉంది. ఎలాంటి ఇబ్బంది అయితే అవ్వలేదు నాకు. ఎలాంటి హిడెన్ ఛార్జెస్ ఏమీ వసూలు చేయలేదు. ఇన్స్టాల్ చేశారు, వెళ్ళిపోయారు. అండ్ సిటీస్ అండ్ టౌన్స్లో అయితే బాగానే ఉంది. విలేజెస్లో ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సర్వీస్. అండ్ ఫైనల్ వెర్డిక్ట్ గురించి మాట్లాడుకుంటే
మాట్లాడుకుంటే డెఫినెట్గా బిలో 13,000 ఆర్ 12,000 ప్రైస్ రేంజ్లో అర్బన్ నేటివ్ M1 చాలా మంచి వాటర్ ప్యూరిఫైయర్. అండ్ M2 కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఏదైతే సో కొంచెం చూడడానికి స్మార్ట్గా ఉండాలి, టచ్ కంట్రోల్తో ఉండాలి అండ్ యాప్ సపోర్ట్ కావాలి అనుకుంటే ఇంకో 2,000 3,000 ఎక్కువ పెట్టుకుంటే అది కూడా బ్యాంక్ డిస్కౌంట్తో ఆఫర్స్ టైంలో 14,000-15,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది అర్బన్ నేటివ్ M1 M2తో నా ఎక్స్పీరియన్స్. వీటి యొక్క బయింగ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు లేదా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.